మేము రెడీ అయ్యాం. ఎక్కడికో తెలుసా? నాకు తెలీదమ్మా. బాగున్నారా? ఇప్పుడు ఊరు వెళ్తున్నాం కదా, ఎలా అనిపిస్తుందమ్మా? ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. మేమా అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. నో స్మోకింగ్, నో డ్రింకింగ్, నో ఈటింగ్, నో స్టాపింగ్, పాయింట్ టు పాయింట్ డ్రాప్ ఇన్ క్యాబ్ అని చెప్పి. నేను తెలుసు చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఏంటి అలా చూస్తున్నారు సర్ప్రైజ్గా? ఎప్పుడు హరితి గారు వచ్చి వ్లాగ్ స్టార్ట్ చేస్తారు, ఈరోజు జాకీ గారు వచ్చారేంటనా? అదే సర్ప్రైజ్, మా ఆవిడికి సర్ప్రైజ్. ఎందుకంటే మేము ఇప్పుడు ఒక టూర్ ప్లాన్ చేసాం మా అమ్మాయికి సర్ప్రైజ్గా. అందుకు నా హడావిడిలో మా ఆవిడ అక్కడ లోపల సర్దేస్తుంది అనమాట. ఎందుకంటే ఊరికి కావాల్సిన అన్నీ సర్దుకుంటూ ఆ బిజీలో ఉంది కాబట్టి ఎందుకు లేట్ చేయడం, నేను స్టార్ట్ చేస్తాను దానికి సర్ప్రైజ్ ఇద్దామని. అలాగే మా అమ్మాయి కూడా సర్ప్రైజ్ ఇద్దామని గోవా ట్రిప్ ప్లాన్ చేసాం. చాలా రోజులుగా అడుగుతుంది, నెక్స్ట్ ఇయర్ అంటూ ఉన్నాం. ఈసారి ఎక్కడికి తీసుకెళ్తున్నా, ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి తనకి సర్ప్రైజ్ ఇవ్వడానికి ప్లాన్ చేసేసాం. తనకు తెలియదు, ఇంకా ఎయిర్పోర్టు వెళ్ళే దారిలో తెలియజేయాలి దానికి. అదే ఎలా చెప్పాలని ప్లాన్ చేస్తున్నాం. మాతో పాటు ఈ ప్లానింగ్లో మాతో పాటు శ్రీవాణి గారు, విక్రమ్ వీళ్ళంతా కూడా వస్తున్నారు. మేమంతా కలిసి ప్లాన్ చేసాం అనమాట. ఓకే, మా ఆవిడ బట్టలే సర్దేస్తూ చాలా బిజీగా ఉంటుంది, ఫ్లైట్ టైం అవుతుంది. రండి మా ఆవిడని తీసుకుని వచ్చేద్దాం. ఓకే పదండి. మామో ఏంటి పడుకున్నదేంటి? నేను తెగ బిల్డప్ ఇచ్చేసాను చూసారా, మొత్తం సామాన్ సర్దేస్తూ పైన బిజీగా ఉంటుందని. చూడండి ఎలా నిద్రపోతుందో, చూద్దాం అసలు ఏం చేసింది ఏంటో. మామో బాబు లేవు. నేనేదో అక్కడ సామాన్ సర్దేస్తున్నా ఊరికి అన్నీ అనుకున్నా. ఫ్లైట్ టైం అవుతుంది పడుకున్నావండి. గుడ్ మార్నింగ్. ఫ్లైట్ టైం అవుతుంది పడుకున్నాడు. మామూ నువ్వు కింద ఏం చెప్పాను నేను, నువ్వు చాలా సర్దేస్తున్నావు అని చెప్పు. రిలాక్స్ అయ్యే టైం అది. ఫ్లైట్ టైం అవుతుంది మాము, పాప మళ్ళీ సర్ప్రైజ్ ఇవ్వాలి మనం. దానికి తెలియకుండా మనం ఏదో ప్లాన్ చేసాం కాబట్టి. కానీ మాము ఈ బెడ్ పైన పడుకుంటే హ్యాపీగా రిలాక్సింగ్గా ఎలా ఉందో తెలుసా? అసలు ఈ విషయంతో మన ఫ్యామిలీకి కూడా చెప్పేస్తాను. మన ఫ్యామిలీ అందరికి వెల్కమ్ చెప్పావా? నువ్వు స్టార్ట్ చేయలేదు కదా, నువ్వు ఇంట్లో బట్టలు సర్దేస్తూ బిజీగా ఉన్నావు అనుకో. నేను స్టార్ట్ చేశాను, వెల్కమ్ చెప్పాను. మా ఆవిడ బట్టలు సర్దేస్తుంది, పాపం కంగారు పడిపోతుంది, పైన బోర్డు బిజీగా ఉంది. చూస్తే నువ్వు పడుకున్నావు. స్లీపింగ్, హ్యాపీ స్లీప్, టెన్షన్ లేకుండా పడుకున్నాడు మాము. టెన్షన్ ఎందుకు మాము? అన్నీ సర్దుకోవాలి కదా. ఎవ్వరు ఇక్కడ? హరిత ఏం చేస్తుంది? హరిత ఏం చేసి పడుకుంది. ప్యాకింగ్ అంతా ఆల్రెడీ అయిపోయింది. జోక్ వేయద్దు పొద్దున్నే. నేను ఎప్పుడైనా వెళ్ళే ముందు హడావుడి పెట్టుకుంటాను. నా షూటింగ్ చాలా ప్రిపేర్డ్గా అసలు ఒక షెడ్యూల్ మొత్తానికి ముందే సర్దుకుంటాను. ఊరు వెళ్తున్నా, అసలు ఊరు తీసుకెళ్ళడమే పెద్ద విశేషం నాకు. ఆ విశేషంలో ఊరికి వదిలేస్తాను మాము. హ్యాపీగా నైట్ అన్ని ప్యాక్ చేసేసి హ్యాపీగా పడుకున్నాను. నేను నాకు చెప్తాను, నేను నిద్రపోయేవాడిని కదా. ఏంటి అంత నిద్ర వచ్చేసింది? నేను నిద్రపోమన్నా ఏం చెప్పను, అసలు ఆ సుఖమే వేరు. సో మన యూట్యూబ్ ఫ్యామిలీతో నీకు తెలుసు కదా ఏ అంట. నువ్వు పడుకుంటున్నావు కదా రోజు, ఆల్మోస్ట్ 15 days నుంచి. నేను పడుకుంటున్నాను, దీని మీద పడుకున్నాం అంటే నిద్ర హ్యాపీగా పట్టేస్తుంది. సో అదే మన ఫ్యామిలీ కూడా చెప్తాను. ఓకే, అసలు ఏంటంటే మేము కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాం కదా. షిఫ్ట్ అయినప్పుడు పాత మ్యాట్రెస్లు అన్నీ కొంచెం ఒకలాగా అయిపోయినాయి అనమాట. కానీ ఈసారి తీసుకునే మ్యాట్రెస్ మాత్రం చాలా కంఫర్టబుల్గా మన బాడీకి సెట్ అయ్యేలా ఉండాలని ట్రై చేస్తున్నాం. అలాంటివి తీసుకోవాలని కూడా అనుకున్నాం కదా. సో అనుకున్నప్పుడు ఏమైందంటే ఇద్దరం షూటింగ్స్, తర్వాత ఆ పని ఈ పని ఏదో ఒక పని బిజీలో టోటల్గా అలా ఈ బాడీ మొత్తం పెయిన్స్ చాలా. కానీ ఇంత డే మొత్తం వర్క్ చేసి టైర్డ్ అయిపోయి ఇంటికి వచ్చాక రిలాక్స్ అయ్యేది ఎక్కడ చెప్పండి? బెడ్రూమ్లో బెడ్ మీద పడుకున్నప్పుడు. ఆ స్లీపింగ్ టైంలో మాత్రమే మన బాడీ మొత్తం రిలాక్స్ అవుతుంది. సో నెక్స్ట్ డేకి ఎనర్జెటిక్గా ఉండాలంటే ఏం చేయాలి? ఒక మంచి మ్యాట్రెస్ కావాలి. అంటే ఏం చేద్దామని నా ఫ్రెండ్స్ అందరినీ అడిగాను అనమాట. వాళ్ళు ఒకటి సజెస్ట్ చేశారు. తర్వాత నేను ఆన్లైన్లో కూడా చూశాను. ఆన్లైన్లో సెర్చ్ చేస్తే అక్కడ రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. అదర్ ఒపీనియన్స్ కూడా తీసుకుని ఫైనల్లీ ఫ్లో మ్యాట్రెస్ని ఆర్డర్ చేసాం అనమాట.
దీని అన్బాక్సింగే ఫస్ట్ మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని తెలిసిన వాళ్ళంటే ఏదో అనుకున్నాను, కానీ మనకి అలాగే ఎక్స్పీరియన్స్ అవుతుంది. వావ్ వావ్. ఎందుకంటే దీన్ని ఫ్లో మ్యాట్రెస్ వాళ్ళు స్లీప్ క్యాప్సూల్తో షిప్ చేస్తారు కాబట్టి. ఓహో, ఈ పెద్ద సైజులో వచ్చే మ్యాట్రెస్ ఉంటాయి కదా, వాటికంటే దీన్ని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ. ఇలా షిప్ చేయడం, ప్యాక్ చేయడం కూడా చాలా హైజీనిక్. ఓ, నీకు చెప్పారా? నాకు చెప్పారు. దీన్ని ఒకసారి కట్ చేసి ఓపెన్ చేస్తే దీని ఒరిజినల్ సైజ్ ఉంటుంది కదా, దానికి అదే ఎక్స్పాండ్ అవుతుందంట. ఎస్, చూసేద్దామా? కట్ చేయి. సూపర్ ఓపెనింగ్, గ్రాండ్ ఓపెనింగ్. ఫ్లో మ్యాట్రెస్. ఇప్పుడు చిన్నప్పుడు ఆడుకున్నట్టు ఉంది ఇది కదా. వావ్. ఓకే, సూపర్ మ్యాజిక్. ఎస్. ఇంకా ఈ ప్యాకా వచ్చేస్తుంది. ఈ ప్యాకేజ్ చూసారు కదా, సైజ్ కూడా కాంపాక్ట్గా ఉండి క్యారీ చేయడం చాలా ఈజీగా ఉంది కదా. అవును, సూపర్. యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో చూసినప్పుడే దీని క్వాలిటీ నాకు మొత్తం అర్థమైంది. ఫస్ట్ ఫ్లో మ్యాట్రెస్ గురించి చదివినప్పుడు వాళ్ళు మెన్షన్ చేసిన పాయింట్ ఏంటంటే ఇది గ్రావిటీ ఎఫెక్ట్ని మినిమైజ్ చేయడానికి డిజైన్ చేసిన ఇండియాస్ ఫస్ట్ మ్యాట్రెస్ అని. నిజమే కదా? ఈ మ్యాట్రెస్ మీద పడుకున్నా అనుకో, నీటి మీద తేలుతున్నట్టు ఉందేటబ్బా అనిపిస్తుంది తెలుసా. అందుకే అన్నారు గ్రావిటీ ఎఫెక్ట్ని మినిమైజ్ చేస్తుంది అని. దీనిలో యాంటీ గ్రావిటీకి 100% న్యాచురల్ లేటెక్స్తో టాప్ లేయర్ ఉంది. ఈ మ్యాట్రెస్ మిడిల్ వచ్చేసి ఒక సూపర్ సాఫ్ట్ ట్రాన్సిషన్ ఫోమ్. ఇంకా ఫైనల్గా దీని బేస్ ఏమో ఫ్లో వాళ్ళ రెస్పాన్సివ్ ఫోమ్. దీనిలో యాంటీ గ్రావిటీకి 100% న్యాచురల్ లేటెక్స్తో టాప్ లేయర్ ఉంది. ఈ మ్యాట్రెస్ మిడిల్ వచ్చేసి ఒక సూపర్ సాఫ్ట్ అయిపోయింది. అంతేకాకుండా ఈ మ్యాట్రెస్ యాంటీ ఎలర్జెనిక్. స్టార్టింగ్లో అన్బాక్సింగ్ అప్పుడే చెప్పాను కదా, ఇది స్లీప్ క్యాప్సూల్స్ వల్ల హైజీనిక్ అని. ఇదే రీజన్. ఆల్సో సాఫ్ట్ అండ్ హార్డ్ సపోర్ట్కి మధ్య ఇది ఒక పర్ఫెక్ట్ మిడ్ పాయింట్. మనం రోజంతా ఏదో ఒక కెమికల్స్కి, టాక్సిన్స్కి ఎక్స్పోజ్ అవుతూనే ఉంటాం. అలాంటిది రోజులో కనీసం 8 గంటలైనా కెమికల్ ఫ్రీ న్యాచురల్ మెటీరియల్తో చేసిన మ్యాట్రెస్ పై ఉండడం చాలా అవసరం. బేసిక్గా ఫ్లో వాళ్ళు ఫ్యాక్టరీ నుంచే మన ఇంటికి డైరెక్ట్గా షిప్ చేస్తారు. సో ఎలాంటి మిడిల్ మ్యాన్ కమిషన్స్ ఉండవు. ఇంత హై క్వాలిటీ స్లీప్ని వీళ్ళు మన బడ్జెట్లోనే ఇస్తున్నారు. వీళ్ళు పెట్టిన ఇంకో పాయింట్ ఏంటో తెలుసా? 100 నైట్ ఫ్రీ రిటర్న్ పాలసీ. అది కూడా ఏం చెప్పినాము, ఒకవేళ దీని కంఫర్ట్ కానీ ఇంకేదైనా కానీ మీకు నచ్చకపోతే 100 నైట్స్ తర్వాత దీనికి ఫుల్ అమౌంట్ రిఫండ్ ఇస్తారు రిటర్న్ చేస్తే. ఇప్పుడు ఇలా చెప్పా కదా మాము, ఇప్పటి వరకు అలా రిటర్న్ చేసిన కస్టమరే లేడట. అందుకే వీళ్ళపైన వీళ్ళు ఇంత నమ్మకంగా ఉన్నారు. అంతేకాకుండా 10 years వారంటీ కూడా ఇస్తున్నారు. ఇంకో బంపర్ ఆఫర్ ఈఎంఐ. ఈ మ్యాట్రెస్ ఈఎంఐ మనం ఒక మెక్డోనల్డ్స్కి వెళ్ళి ఒక మీల్ తీసుకున్నా, లేదా ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఏమైనా తిన్నా ఎంత ఖర్చు అవుతుందో దానికంటే తక్కువే. అంతేకాదండి, ఇది ఒక స్లీపింగ్ కూలర్ లా కూడా వర్క్ అవుతుంది. దీని జిప్పర్డ్ వాషబుల్ కవర్ అనేది ఇంకో అడిషనల్ బెనిఫిట్. ఎందుకంటే పొరపాటున ఏదైనా మ్యాట్రెస్ పైన స్పిల్ అయినా కూడా ఈజీగా క్లీన్ చేసి స్టెయిన్ని రిమూవ్ చేయొచ్చు. యూజువల్గా మనం పడుకున్నప్పుడు రాత్రి నిద్రలో ఒక రెగ్యులర్ మ్యాట్రెస్ పైన అయితే ఒకరు కదిలారనుకోండి, ఇంకొకరికి డిస్టర్బ్ అవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ మ్యాట్రెస్ మాత్రం, ఈ ఫ్లో మ్యాట్రెస్ మాత్రం మన పక్కన ఎలా కదిలినా ఏం చేసినా కూడా మన పక్కన పార్ట్నర్కి, మన పక్కన పడుకున్న వాళ్ళకి అస్సలు డిస్టర్బెన్స్ ఉండదు. వాళ్ళు హ్యాపీగా పడుకోవచ్చు. అంతే ఎందుకు, ఇప్పుడు నువ్వు వాటర్ గ్లాస్ పెట్టావు అనుకో, పైన పక్కన గెంతు నువ్వు ఈ వాటర్ గ్లాస్ కూడా పడుతుంది తెలుసా. ఆ ఫెసిలిటీ కూడా ఉంది ఈ బెడ్లోని. అంటే దీని అర్థం ఏంటంటే పక్కన ఎలా ఉన్నా కూడా ఎక్కడ కంఫర్ట్ అక్కడే ఉందన్నమాట. అవును కదా. సూపర్. ఫ్లో మ్యాట్రెస్ లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. ప్లీజ్ గో అండ్ చెక్అవుట్. అండ్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ లింక్స్ కూడా పెడతాను. మీరు కూడా నాలాగే రిలాక్సింగ్ నిద్రని ఎక్స్పీరియన్స్ అవ్వండి. ఓకే. ఏంటి మళ్ళీ పడుకున్న టైం అవుతుంది మాము. ప్లీజ్. ఓకే పద. సరే ప్లీజ్. మేము రెడీ అయ్యాం.
ఎక్కడికో తెలుసా? నాకు తెలీదమ్మా. ఎక్కడికి చెప్పు. నువ్వు చెప్పు. సిగ్గుపడుతున్నారు. ఎక్కడికి తీసుకెళ్ళరు. మామూలుగా అయితే ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్లేదు. ఫస్ట్ టైం ఒకసారి ఒకటి ప్లాన్ చేశారనమాట. అంటే అదొక సంవత్సరాలు, ఒక దశకం అంటారు కదా, అలా సంవత్సరాలు గడవాలి. అప్పుడు వెళ్ళాను చూడు మనం అలా అని చెప్పుకోవాలి. ఇప్పుడు మమ్మల్ని ఒక చోట తీసుకెళ్ళిపోతున్నారు. అస్సలు విషయం ఏంటంటే మా అమ్మాయి ఎప్పటి నుంచో అడుగుతుంది. తనకి అంటే ఆల్మోస్ట్ అనవచ్చులేండి 4-5 years అడుగుతుంది. మలేషియా వెళ్ళింది, మళ్ళీ మలేషియా తర్వాత ఎక్కడే అంటే పుట్టాక ఒకే ఒక ప్లేస్ తీసుకెళ్ళాం, మలేషియా. అంటే ఆ గుడి మన కాకినాడ, చెన్నై అనేది కామన్, హైదరాబాద్లో ఉంటాం. ఇది తప్పితే వేరే ప్లేస్లు చూసిందే లేదనమాట పాప. సో తను ఎప్పటి నుంచి అడుగుతుంది, మమ్మీ నన్ను చోట తీసుకెళ్ళవా ప్లీజ్, మమ్మీ తీసుకెళ్ళవా ఒకసారి ఎప్పుడైనా వెళ్దామని. సేమ్ అనిపించిందంటే ఎలాగో హాస్టల్లో ఉంది, బాగా స్ట్రెస్ అవుతుంది, 10th క్లాసు. సో కొంచెం రిలాక్స్ అయితే ఎలా ఉంటుందా, ఎప్పటి నుంచి అడుగుతుంది కదా, పిల్లల కోరికలు తీర్చకపోతే ఎలా అని అనిపించి మా ఆయన నేను కలిపి ఒక ప్లాన్ చేసాం. ఆ ప్లాన్ ఏంటో మీరు చూద్దరు పదండి. నేను చెప్పేస్తే ఇప్పుడే పాపకి అయితే తెలియదు. మేము ఎక్కడ ఊరు వెళ్తున్నా, రెడీ అవ్వని చెప్పాము. సో తనకి ఏంటంటే మేము వెళ్ళేది గోవా. తనకు బీచ్ చూడాలి. నన్ను చెన్నై బీచ్ చూపించారు, కాకినాడ బీచ్ చూపించారు, కానీ గోవా బీచ్ ఎప్పుడు చూపించలేదు. గోవా వెళ్తే బాగుంటుందంట, అక్కడ బాగా ఉంటుందంట, బీచ్లో ఆడుకోవచ్చు అది అని అది ఎప్పటి నుంచి అడుగుతుంది. సో తనకి సర్ప్రైజ్గా ఈరోజు మేము ప్లాన్ చేసాం అనమాట. ఆ ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుందని చూద్దాం. మేమైతే లగేజ్ మొత్తం సర్దేసి పెట్టేసుకున్నాం. మొత్తం అంటే ఏమేమి కావాలి, అక్కడికి వెళ్ళాక ఏంటి, బట్టలు ఏంటి అని మొత్తం అక్కడికి వెళ్ళాక ఓపెన్ చేసి చూపిస్తాను. సర్ప్రైజ్ కదా, అందుకే ఈజీగా ప్యాక్ చేసి పెట్టేశాను. సో అక్కడికి వెళ్ళాక చూద్దాము. ఇప్పుడైతే మా అమ్మ ఎలా సర్ప్రైజ్ ఫీల్ అవుతుంది ఏంటంటే రెడీ అయిపోయింది, రెడీ అయి పిలుస్తుంది. ఏదో ఒక ఊరు వెళ్తున్నాం అని చెప్పు, ఏ ఊరు అని ఊరు వెళ్తున్నాను ఇప్పుడు అన్ని చెప్పాలా వివరాలు అని అడుగుతాను పెద్దలు పేరెంట్స్. చెన్నై అనుకుంటుంది, నీకు బీచ్ చూపిస్తాను చెన్నై అనుకుంటుంది. ఇప్పుడు అది ఏ ఊరు అనేది ఇప్పుడు చెప్తాం. ఇప్పుడు చెప్దామా, ఎయిర్పోర్ట్లో చెప్దామా? ఎయిర్పోర్ట్లో చెప్దామా? ఓకే, ఎయిర్పోర్ట్లో తెలిసిపోద్ది. ఇప్పుడే చెప్పేద్దాం. పిలుస్తా సంస్కృతి వస్తారా? ఇంత డల్గా ఊరు వెళ్ళాలంటే బాధ. కమాన్ బేబీ. ఇప్పుడు చెన్నై కాకినాడ బీచ్ చూపించేది. ఇప్పుడు నీకు చెన్నై బీచ్ అడుగుతుంది కానీ ఊరు వెళ్తున్నావు. ఏ ఊరు వెళ్తున్నావు తెలుసు. ఏ ఊరు? బీచ్, చెన్నై బీచ్. బాగున్నారా? అడుగు. బాగున్నారా? హాయ్ ఫ్రెండ్స్. ఏంటి ఊరు వెళ్దామా? రెడీయా? చెన్నై బీచ్. నీ బీచ్ అన్నావు కదా, సరే ఊరు అడిగే ఊరు తీసుకెళ్తాం. ఎక్కడికి వెళ్దాం చెప్పు, నీకు ఎక్కడికి కావాలి, నీకేమేమి ఆశలు ఉన్నాయి బేసిక్గా? బీచ్ కావాలి. కాకినాడ బీచ్. కాకినాడలో కూడా బీచ్ ఉంది. కాకినాడ బీచ్, చెన్నైలో బీచ్ ఉంది. అలా కాదు కానీ ఒక ఊరు వెళ్తాము. ఫ్యూచర్ లో ఒక్కొక్క కోరిక నీకు తెచ్చుకుంటూ వెళ్దాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక ఊరు వెళ్ళొచ్చేద్దాం. తర్వాత నీ 10th అయిపోయి +1 +2 అయిపోయాక ఇంకెక్కడ మంచి ప్లేస్లు. ఇప్పుడైతే మనం ఒక వ్లాగ్ చేస్తున్నాం అనమాట. సే హలో. సో ఈ ట్రిప్ అయితే బాగా ఎంజాయ్ చేస్తావో, మీరు కూడా ఎంజాయ్ చేయండి అని చెప్పు. ఈ ట్రిప్ నేను బాగా ఎంజాయ్ చేస్తాను, వీళ్ళిద్దరితో ఎంజాయ్ చేస్తాను, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. చెన్నై బాగుంటది. చెన్నై మలేషియా లాగా ఉంటది. ఏదైనా ఒకటి అక్కడ చెన్నై, బెంగళూరు మలేషియాలో ఉంటాయి. అందరికి తమిళ్ తెలుసు కదా. సరే లగేజ్ తీసుకొచ్చే వెళ్ళిపోదాం. లగేజ్ తీసుకొచ్చేద్దాం. రెడీ. వదిలే ఎక్కడికి రా. ఇంకో విషయం ఏంటి తెలుసా, ఫస్ట్ టైం మార్చ్ వదిలి ఊరు వెళ్తున్నాము కదా. వాటికి తెలుస్తుంది ఏదో హడావిడి ఏంటి హడావిడి. అయ్యో సరే ఓకే, కట్టేస్తాను. సరే ఇప్పుడైతే మనం బయలుదేరుతున్నాము. హ్యాపీ ఎంజాయ్, హ్యాపీ హాలిడేస్ మాకు విష్ చేయండి అందరూ. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ పొంగల్, ఆల్ ఫెస్టివల్స్. అంతే, మళ్ళీ హాలిడేస్. ఈ లోపు కొంచెం పర్లేదు. ఇదిగో లగేజ్ చూసారా, ఏంటో అవసరం ఏదో. మేము వెళ్ళేది 3 రోజులు, 3 బ్యాగులు. 3 బ్యాగులు ఏమున్నాయంటే ఇది అవసరపడుతుందేమో, అది అవసరపడద్దేమో, ఇది అవసరపడద్దేమో అన్నట్టు మొత్తం షూటింగ్ వెళ్ళట్టు వెళ్తున్నాం. మొత్తం అయితే
ఎన్ని అవసరం ఉంటే కరెక్ట్గా 3 డ్రెస్సులు చాలు, 3 నైట్ డ్రెస్సులు చాలు, కరెక్ట్గా 6 చాలు. బట్ ఏంటో ఎక్స్ట్రాలు పెట్టేసినట్టున్నాను. డౌట్ కదా, ఏది పనికి వస్తే ఏది మనకి రాదు. వాళ్ళు అక్కడికి వెళ్ళాక ఇది ఉంటే బాగుండే అనిపిస్తుంది. సిచ్యువేషన్ డిమాండ్ చేయాలి. అంతేనంట బంగారం. సెలెక్ట్ అయితే ఇదంతా ఓకే. రెడీ, లెట్స్ గో. సో ప్యాకింగ్ అంతా చేసేసరికి చాలా టైర్డ్ అయిపోయా. అబ్బా షూటింగ్కి వెళ్ళినా ఈజీగా అనిపిస్తుంది కానీ ఊరంటే కంగారు. ప్యాకింగ్ ఒక 3 రోజులు ప్యాకింగ్ ఒక 10 days ప్యాకింగ్ చేసినావా? అయితే ఇంకో 7 days ఎక్స్టెన్షన్ చేస్తావా? నువ్వు ఫ్రీయా? నేను బాగా చెప్పు, నువ్వు తీసుకెళ్ళాలి కానీ ఉంది. అసలు తీసుకెళ్ళడమే పెద్ద విషయం. భర్తలు ఏమిటో అసలు భార్యను అలా ఇలా తిప్పుతా ఉండాలి అప్పుడప్పుడు. అవును, సరదాగా. సో ఏదో ఒకటి, ఏ సరదా అయితే ఏముంది. వాళ్ళైతే పాపకి హాలిడేస్ ఇచ్చారు. సో హాలిడేస్లో ఒక 3 రోజులు, 10 రోజులు హాలిడేస్లో ఒక 3 రోజులన్నా ఏదైనా ఊరికి తీసుకెళ్దామని. ఏదో ఒక ఊరు పర్లేదు కదా. నీకైతే ఊరు వెళ్దాం ఐడియా ఉందా నీకు? నాకాలు మీరు చెప్పారు కదా చెన్నై లేకపోతే కాకినాడ అని. సో కాకినాడకి డైరెక్ట్ ఫ్లైట్ లేదు కాబట్టి. ఎందుకు లేదు? రాజమండ్రి ఉంది. రాజమండ్రి హైదరాబాద్ టు రాజమండ్రి, రాజమండ్రి టు రోడ్ ట్రిప్ కాకినాడ. అంతే, నీకు అన్ని ట్రిప్లు అయిపోతాయి ఒకేసారి. కానీ నేను ఫ్లైట్ ఎక్కి 2 years అయింది. ఎందుకంటే నేను లాస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినప్పుడేమో మలేషియాకి వెళ్ళాము. అంతే, వచ్చాక కొన్ని months ఆగాక కరోనా బ్రేక్. ఎక్కడికి వెళ్ళలేదు. నేను రాలేదు కదా. ఎవరు ఏ ఊరు రాలేదు. ఏ ఊరు రాలేదు. అవును, ఓకే. కొల్లూరు వెళ్ళావా? బోర్డింగ్కి వెళ్ళింది అంతే. సో అలాగా మేమంతా ఏం చేసాం, ఎలాగో చిన్న ప్లాన్ చేసుకుందాం, లేదో ఒక ఊరు వెళ్దాంలే అని. అలా ఇంకెందుకు పాప, నీకెందుకు ఎక్కడికో చోట తిరగడం. నీకు నాకేంటి ఆశ చెప్పు. అప్పుడు ఎక్కడికైనా వెళ్తే చాలు మాకు. అది ఏ ప్లేస్ అనేది కూడా అవసరం లేదు, కానీ ఎక్కడికో చోటకి వెళ్ళాలి అంతే. ఇంట్లో ఏదైనా రెస్టారెంట్ ఎక్కడే తీసుకెళ్ళా పర్వాలేదు, ఇడ్లీ తినిపించినా చాలు మాకు, కానీ బయటికి తీసుకెళ్ళాలి. అంతేనా? నీకు అదే ఫీలింగ్ కదా. నువ్వు నేను అసలు దాని అంటే तरस रहे हैं कहीं जाने के लिए. हर खली मस्ते खाब हो जाती है, पत्ती पत्ती गुलाब हो जाती है. ఏదైతే ఇప్పుడు ఊరు వెళ్తున్నా కదా, ఎలా అనిపిస్తుందమ్మా? ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది. నాకు క్యూరియాసిటీ పెరుగుతుంది మమ్మీ. క్యూరియాసిటీ పెరుగుతుందా? ఎందుకు ఎక్కువ పెంచుకోక, మళ్ళీ అప్సెట్ అవుతుంది. లేదు, నాకు క్యూరియాసిటీ అంటే ఇప్పుడు కాకినాడ లేకపోతే చెన్నై. చెన్నై వెళ్తే మా అబ్బాయి బోల్డ్ షాపింగ్ చేసుకోవచ్చు. కాదొద్దు చెన్నై అయితే వద్దు చెన్నై. నేను పెరిగిన ఊరు వెళ్ళొద్దా? షాపింగ్ లో అయిపోద్ది దాని జీవితం అంతా అని. చెన్నైలో అయితే నేను మరీనా బీచ్ చూసాను ఎప్పుడో ఒక 7 years ago. లాస్ట్ చెన్నై ఎప్పుడో. అవునమ్మా. కాకినాడ కూడా ఎప్పుడో. చెన్నై ఎప్పుడు వెళ్ళామంటే మన గృహప్రవేశానికి వెళ్ళాం. అక్కడ ఉన్న కాంప్లెక్స్ గృహప్రవేశానికి వెళ్ళాం. అంతేనా? 2015 2015 వెళ్ళాము చెన్నైకి. నేను తర్వాత నేను వెళ్ళాను, నాన్నకు మొన్న కూడా వెళ్ళొచ్చాను. మరి నేను ఎందుకు వెళ్ళలేదు? నువ్వు స్కూల్ చదువులు కదా. ఓకే, లెట్స్ గో టు ఎయిర్పోర్ట్. సో మళ్ళీ ఎయిర్పోర్ట్ లో కలుద్దాం. బాయ్ బాయ్ బాయ్. You're giving me wind and rain. You're some kind of butterfly. Baby, you give me midnight. You whip up my appetite. నాన్న ఎక్కడ? మాము మనం తప్పిపోయాం. అదిగో మేము ముందు మాట్లాడుకుంటూ సరదాగా వచ్చేసాం. లేరా మనం రాంగ్ వచ్చామా? నాన్న తప్పిపోయారా? నాన్న తప్పిపోయారు. మన ఇద్దరం ఉన్నాం కాబట్టి మనం తప్పిపోలే. ఒక్కళ్ళు ఉన్న వాళ్ళు తప్పిపోతారు. అక్కడ ఫోన్ చూసుకుంటూ ఆగిపోయారు, చూసారా? బిజీ మ్యాన్. నేను ఇక్కడ కంగారు పడుతున్నాను, అక్కడ ఫోన్ చూసుకుంటూ వస్తున్నారు. మాస్క్ వేసుకొని అర్థం కాకుండా సగం. అదే కదా, మాస్క్ మ్యాండేటరీ. ఇప్పుడు మర్చిపోయాను, ఇంకా కూడా చూడట్లేదు. చూడండి అసలు. వచ్చేసారు. నువ్వు తప్పిపోయావు అనుకున్నాం మాము. ఇప్పుడు తప్పిపోయావు, మేమిద్దరం కలుసున్నాము. నువ్వు తప్పిపోయినట్టే కదా.
ఇద్దరు ఒక చోట ఉన్నా నువ్వు అక్కడ మిస్సింగ్ తప్పిపోయావు అనుకో తప్పిచ్చేస్తారు మేము కంగారు పడిపోతుంది. సో సెక్యూరిటీ చెక్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్ కి వచ్చాము. మమ్మీతో వచ్చాను, షాపింగ్ లో ఉన్నాను మమ్మీ. ప్లీజ్ మమ్మీ షాపింగ్ చేస్తుంది. ఎస్ ఆల్వేస్ ఇన్ షాపింగ్. Cute now. I like this better. Yeah, wear this. I like this. You like this? Yeah. This one more color. ఎలా అనిపిస్తుంది నీకు మమ్మీ కళ్ళజోడ షాపింగ్ చేస్తుంటే? నైస్, బాగున్నాయి. నాకు ఫస్ట్ చేసుకుంది నచ్చింది. ఇది ఫస్ట్. సెకండ్ వన్ ఇస్ గుడ్, కానీ అది చూడు లైక్ ఐ డోంట్ నో కొంచెం ఎక్స్ట్రా అనిపిస్తుంది. ఎక్స్ట్రా అంటే ఆ ఎక్స్ట్రా కదా, కొంచెం ఓవర్వెల్మింగ్. పర్లేదు, ఏముందో దాంట్లో లిటిల్ ఓవర్వెల్మింగ్. కొంచెం ఇది బాగుంది, డీసెంట్ గా ఉంది. ఐ లైక్ ఇట్. నేను కొంచెం బాగా రెడీ అవుతున్నాను. ఇంకోటి ఏదో మైనస్. Nice, but I like the other one only. This one only. Yeah. నీకు నచ్చిందా తీసుకో. Okay, we're getting that. Hey, సడన్ సర్ప్రైజ్ ఏంటి? ఎక్కడికి? తెలీదా? మీరు ఎక్కడికి వెళ్తున్నారు? తెలీదా? ఆహా, తెలీదు. సర్ప్రైజ్. ఓ, మీరు ఎక్కడికక్క? మేమా? చెప్పరా. ఇప్పుడు మీతో పాటు చెప్దామని, అసలు పరిస్థితి ఏంటని. మేము ఎయిర్పోర్ట్ కి వచ్చాము. ఫ్లైట్ లో అయితే వెళ్తాము. మేము వచ్చేసి మా వారు లేకుండా మీలాగానే ఇలా షాపింగ్ చేస్తాను, కొంచెం టైం ఉంది కదా అని. ఏ సర్ప్రైజ్. చెన్నై, బెంగళూరు, కాకినాడ, రాజమండ్రి. మేము గోవా వెళ్తున్నాం సరదాగా. అవునా? సరదాగా గోవా వెళ్తున్నారట బంగారు వాళ్ళు. అందరూ అలాగే వెళ్తారు కదా. చెన్నై కదా మీది. అందరూ సరదాగా వెళ్తా ఉంటారు మా గోవా. ఏంటి బంగారు? అసలు అగో ఆవిడ్ని కరెక్ట్ గా కనుక తీస్తే ఇలా తీయాలన్నమాట, టాప్ టు బాటమ్. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే. సారీ, బాటమ్ టు టాప్ అన్నాను కదా, కింద నుండి తీసాను కాబట్టి. బాటమ్ టాప్ టు బాటమ్ అదిరిపోయేటట్టు రెడీ చేసి వస్తారబ్బా. ఈ యాంగిల్ లో చూసినా అదిరిపోవాలన్నమాట. అలా చెన్నై వెళ్తున్నారా? ఎక్కడ సంస్కృతి? అరే అట్లీస్ట్ బోర్డింగ్ పాస్ చూసి చెప్పు, ఎక్కడికి వెళ్తున్నాము? మీరు వెళ్తున్నారు అంటే గోవా, నేను ఎక్కడికి వెళ్తాను? హాయ్ జాకీ గారు, బాగున్నారా? వావ్, బిందాస్ అండి. చెన్నై వెళ్తారంటే మేము గోవా వెళ్తున్నాం. మీకు ఏ టైంకి ఫ్లైట్? మాకు 5:45. మీకు? 5:50. మాకు 5:55. మీకు 5:55. ఎవరు 5:45? నందిని శ్రీవాడి అని ఎక్కడ ఉన్నాయి నీ దగ్గర? చూసావా? గోవా ఓకేనా? ఏదేమైతే మా అమ్మాయి సర్ప్రైజ్ అదే హ్యాపీగా సరే నీకోసం వీళ్ళందరూ
ఓన్లీ ఇంకోటి ఈ ట్రిప్ కేవలం సంస్కృతి కోసమే. నిజం, సగం ట్రిప్ సంస్కృతి కోసమే. అంతేగా? ₹100 పెడితే ఎంత ఇస్తారు? లవ్లీ ఫ్లవర్స్. వావ్, కూతురు బ్యాగ్ పట్టుకొని వెళ్తున్న ఫాదర్. హరితక్క మీ లుక్కే మారిపోయింది. ఏ థ్యాంక్ యూ. చూసారా అసలు పెద్ద ఫ్యామిలీ ఇలా వెళ్తా ఉంటుంది. వాళ్ళు ముందు ఇద్దరు వెళ్ళిపోతున్నారు. హలో తిరుగు ఒకసారి. హలో ఏంటి నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారా? చాలా మంది నన్ను అప్పచెప్పారట. నన్ను అప్పచెప్పక్కర్లా, వాళ్ళే కేర్ తీసుకోవటం. అంతే. హరితకి ఎవరో కేర్ తీసుకుపోతే ఉండలేరు కదా. అవును, ముందే బెబ్బ అయిపోతుంది. అదేంటో అమ్మో చాలా. అసలు అక్క ఎంత ప్రొఫెషనల్ అయిపోయారంటే కంప్లీట్ ఇదో ఇంతే. అసలు బాగా నేర్చేసుకుని అసలు సెల్ఫీ క్వీన్ అంటారు తెలుసా నన్ను. సెల్ఫీ మీరు నేనే అసలు ఇండస్ట్రీలో సెల్ఫీ. అవును, ఇదంతా చేస్తే మీకోసమే. థ్యాంక్ యూ బంగారం. మన ఇద్దరం కలిసి మంచి రీల్స్ చేసి. అవునా? అయ్యో ఓకే. సూపర్ కదా. థ్యాంక్ యూ బంగారం. అబ్బా ఏం వాడకవయ్యా. అబ్బో గాడ్ బ్లెస్ యూ. అలా ఒక రోజు వస్తే మనం స్పెషల్ గా ఫ్లైట్ వేసుకొని మనం మాత్రమే పండుగ చేసుకోవాలి అంతే. స్పెషల్ ఎప్పుడు ఖాళీ ఉంటే ఒక ఫ్లైట్ కదా. స్కై పక్కన కెమెరా రావడానికి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, బట్ ఓకే ఈసారి అడ్జస్ట్. మీరు క్యూట్ స్వీట్ మీకే చెప్పుకుంటే చక్కగా క్యూట్ గా ఉంటుంది. ఏం చేయలేం, సారీ నన్ను అడ్జస్ట్ అవ్వండి. ఒక్కసారి ఎలా ఉంది ఫీలింగ్? చల్లగా ఉంటుందండి. వాటర్ గేమ్స్ రెడీయా? స్కూబా డైవింగ్. ఈసారి మరి తక్కువ చేయబోతున్నారన్నమాట. స్కూబా డైవింగ్ ఇవన్నీ మీరు చూడాలి అంటే నెక్స్ట్ లో కంపల్సరీ. అంతే. థ్యాంక్ యూ. ఏది మా ఆయన ఆడెళ్ళారు కదా, నీ కారు వెళ్ళిపోయిందని మన ముందెళ్ళిపోయి బ్లైండ్ గా ఆయనకు వచ్చి ఎందుకే బోలా 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 అన్నాడు. మా ఆయన బోలా కదా కంత్రిగాడు అని చెప్పి. పంచులు క్వీన్ అయిపోయారు ఇవిడ. వెరీ గుడ్ లేడీ. కారేది హాయ్ గోవా ల్యాండెడ్ ఇన్ గోవా. ఇక్కడ మనం 5 కేజీలు తగ్గిపోతాం. ఇలాగే అనిపిస్తుంది. అంతేరా? సూపర్ ఆంటీ, ఇదే వర్కౌట్. మా అయితే ఇక జిమ్ అదే కదా, జిమ్ కి వెళ్ళక్కర్లేదు, వచ్చేసాట. బాగుంది కదా ప్లేస్. మా షాహిద్ కపూర్ కూడా వెల్కమ్ చేశారు. నిన్నేనా? ఓకే. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. ఫస్ట్ టైం వస్తున్నావు కదా. గోవా ఎయిర్పోర్ట్ నుంచి చక్కగా ఇప్పుడే మేము వెళ్ళబోతున్నాం. అక్క ఎక్కడికి వెళ్తున్నావు అక్క? గోవా. గోవాలో ఎక్కడికి వెళ్తున్నావు? గోవాలో ఎక్కడికి? ఇంకా అవన్నీ మనకు తెలీదు. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? మా ఆయన గారు జాకీ గారు ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి అంతే. వాళ్ళు వెళ్ళిపోయారు, మనల్ని వదిలేసి. తెలుసా, మనం వీడియోలో ఉండిపోయాం. వాళ్ళు వెళ్ళిపోయారు ముందుకి. కానీ వాళ్ళు ఎంత ముందుకు వెళ్ళారు అనేది ఇప్పుడు మనం వెతుక్కోవాలి. అదే మ్యాజిక్. ఆహా, గోవా రోడ్ల మీద నడుస్తున్న హరిత అక్క ఉత్సాహంగా అలా
గోవా రోడ్డు మీద నడుస్తుంటే హరిత గారు ఏం చేస్తారో చూస్తే షాక్ అవుతారు. ఏం చేశారు హరిత గారు? ఏం చేయలేదు పాపం, చక్కగా అందంగా రెడీ చేసి వచ్చి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ హైదరాబాద్ లోనే ఉన్నారు. రేపు చుట్టుపక్కల కనిపించట్లేదు. ఓహో వాళ్ళు అక్కడే ఉన్నారా? ఏంటండి తప్పిపోయారు మీరు? తప్పిపోయారేంటి? తప్పిపోయారేంటి? ఎంత ఎత్తుకున్నాను తెలుసా అండి విక్రమాదిత్య రెడ్డి గారు, మా ఆయన గోవాలు ఎవరు ఎత్తుకుపోయారు అని చెప్పి. ఎవరు ఎత్తుకెళ్ళిపోయారా? మా ఆయన ఎవరు ఎత్తుకుపోయారు అని. But I don't wanna jinx it, baby. Let's not get ahead of my time. Oh, but I don't wanna miss you, baby. So I stand up and speak about mine. యాక్చువల్లీ ఇక్కడ మేము ఎయిర్పోర్ట్ నుంచి కార్ ఎక్కేసాం అనమాట. కార్ ఎక్కేసి మా డెస్టినేషన్ మేము వెళ్తున్నాం. హరిత అక్క చాలా కోరికలు కోరారు, మనం కార్ వెళ్ళేటప్పుడు చాయ్ తాగుదాం, చిప్స్ కొనుక్కుందాం, ఏ స్నాక్స్ కనిపిస్తే అక్కడ ఆక్కుంటూ వెళ్దాము అని చెప్పేసి అన్నారనమాట. ఖర్చైనా పర్లేదు, రేపు మాత్రం రచ్చే. కానీ కార్ ఎక్కగానే మాకు కనిపించింది ఏంటో తెలుసా? ఓ మీకు ఇక్కడ రివర్స్ వినిపిస్తుంది కదా, నో స్మోకింగ్, నో డ్రింకింగ్, నో ఈటింగ్, నో స్టాపింగ్, పాయింట్ టు పాయింట్ డ్రాప్ ఇన్ క్యాబ్ అని చెప్పి. దానికి తోడు నేను ఆపుదాం అంటే నాకు తెలుగు అర్థమైందో ఏంటో గానీ ఈ మనిషి మాత్రం విచిత్రంగా నన్ను చూస్తున్నాడు. అక్క పాయింట్ టు పాయింట్ డ్రాప్ అంట. ట్రావెలింగ్ లో తింటాం అంటే చాలా ఇష్టం. అయ్యో అక్క నేను మీకు 2 బ్రెయిన్స్ ఇస్తా. రాజధాని సంస్కృతి వాళ్ళే మిమ్మల్ని తినేలా ఉన్నారు యాక్చువల్లీ. కానీ ఇప్పుడు ఏంటి పరిస్థితి, ఎలా హౌ? ఏం చేయాలి 3, 2, 1. బల్లే బల్లే ఏంటది? బల్లే బల్లే ఇష్టలేదా మా తినడం? అరే కార్ టైర్ పంచర్ అవుతురా నాయన, ఎక్కువ ఎగరకండి. చక్కగా నూడిల్స్, మా మొక్కలు కనపడుతుంది. ఇందుకు కాదు నీకు టార్చ్ లైట్ వేసేది నేను. అక్క వీళ్ళకి నేను సెల్ఫీ వీడియో తీస్తున్నట్టుంది అక్క, అది నేను వీడియో రికార్డ్ చేస్తున్నట్లేదు. నో స్మోకింగ్, నో డ్రింకింగ్, నో ఈటింగ్, నో స్టాపింగ్, పాయింట్ టు పాయింట్ డ్రాప్ ఇన్ క్యాబ్ అంట. అంతేనా అన్న? తెలుగు వచ్చి కదా నీకు? అక్కడ చూసినా ఏం మాట్లాడినా మళ్ళీ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు. అరే అరే అన్నా నువ్వు సూపర్ అన్నావు. నన్ను టార్చ్ లైట్ వేస్తే కానీ కనిపిదు పాపం నా బిడ్డ. అదే అదే ఇప్పుడు చెప్పతలే కూడా పరిపెట్టుకున్నా బంగారు నువ్వు షార్ట్ అంటే దానికి తెలుసు ఎక్కడున్నా కనిపించదు, టార్చ్ లైట్ వేసుకొని వెళ్ళాలి. టార్చ్ లైట్ కూడా చాలా పర్ఫెక్ట్ గా వేసుకుంటుంది. లైట్ అలవాటు అయిపోయింది అక్క మా వీడియోలో దానికి పాపం. Wow, lovely. That's so pretty. So pretty. Castle la huma. Castle la. Wow. You're giving me wind and rain. Hi. మేము వచ్చేసాము గోవాకి. నైట్ అయిపోయింది, 9:30 చక్కగా ఫోన్ చేసి ఫ్రెష్ అయిపోయి హ్యాపీగా బజ్జుంటాము ఈ రోజు ఇక్కడ. ఏ తల్లి ఫైనల్లీ గోవా తీసుకొచ్చేసా. ఓకేనా? హ్యాపీ? ఎలా ఉంది ఫీలింగ్? సో నైస్, సో నైస్. yes yes so nice feeling. సో ఎంత ఫినిష్ చేద్దాము మళ్ళీ ఏ మాత్రం కలుద్దాం. ఏ మీ రూమ్ చూపిరా మాకు, మీ రూమ్ చూపిరా, హోటల్ రూమ్ చూద్దామా? అయితే రండి. అంతే రూమ్ కూడా చూపించేసాం. You're some kind of butterfly. Baby, you give me midnight. రాగానే హోటల్ కి వెల్కమ్ డ్రింక్. బాబా 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 బాబా. ఏ ఇంకో సూట్ కేసు వచ్చింది, మళ్ళీ వాళ్ళు కూడా వచ్చేసారు. ఎస్ హరితవరం అని చెప్పి నిజంగా మీకు డ్రింక్ కూడా గ్రీన్ వచ్చింది. మాకు స్వాగతం పలికారు. యా థ్యాంక్ యూ. ఇదేంటండి ఇది గోవా అనగానే మాకు మందు ఒకటే అంటారు, మందు కాదు కదా? పండ్ల రసం.
పళ్ళ రసం కాదు ఇది. ఇది పళ్ళ రసం కాదండి, ఏదో ఇది. కివిది ఏదోలే. కివి డ్రింక్. మిరపకాయ వేసారా? మిరపకాయ లేదమ్మా, కివి. ఏ గ్రీన్ ఉందని మిరపకాయ అడుగుతావా? చా అబ్బా క్యాప్సికమ్ వచ్చారండి, వెల్కమ్. వీళ్ళంతా వేరే బండి, మేమంతా వేరే బండి అనమాట. వెల్కమ్ డ్రింక్ అండి మీకోసం, ఇదిగోండి. నేను తెలుసు తాగండి తాగండి. నీ రూమ్ లోకి వచ్చేసాము. మా లగేజ్ కూడా ఆల్రెడీ వచ్చేసింది. సూపర్. భూగాలు విహరిస్తున్నా హారిక గారు ఫ్యామిలీ. సంస్కృతి అయ్యి మీ యొక్క ఎలా ఉందమ్మా నీ సర్ప్రైజా? బాగానే ఉందా? నువ్వు గోవా వస్తావు అనుకోలేదు కదా? అనుకోలేదు కదా. ఎలా ఉంది? హ్యాపీగా ఫీల్ అవుతున్నావా? ఏ బాల్కనీ అది బాగున్నట్టుంది చూడండి. అది ఇవ్వండి. హాయ్. హలో. వెరీ నైస్, వెరీ నైస్. ఇది బాల్కనీ. బాల్కనీ ఇక్కడ నుంచి మేము శ్రీవాణి ఆంటీ హాయ్ చెప్పొచ్చు తెలుసా? ఓకే. అది శ్రీవాణి ఆంటీ రూమ్. ఓకే. ఇది గోవా. గోవా అంత అందంగా ఉంది. ఇంకా అందంగా ఉంది. ఇంకా బెడ్ నీకు ఎలా ఉంది? చాలా హ్యాపీ. చాలా రోజుల నుంచి ఎన్ని ఇయర్స్ కల తెలుసా మా మాష్ గారు పెట్ కోసం డాగ్ కోసం ఎన్ని ఇయర్స్ అడిగిందో అలాగే అడుగుతా ఉంది. గోవా తీసుకెళ్తారా, బీచ్ బాగుంటుందంట, అక్కడ చాలా బాగుంటుందంట, తీసుకెళ్తారా అని. ఫైనల్లీ ఇప్పటికి టైం వస్తే ఏది ఆ టైంకి ఎదురుతా ఉంటాయి. రూమ్ టూరా ఫైనల్లీ హ్యాపీయా? ఇది మాకు టీవీ కింద ఇచ్చారు. ఫ్రిడ్జ్ పెట్టారా? చూద్దామా? నేను పెట్టలేదా? ఖాళీ ఫ్రిడ్జ్. ఆయన ఆన్లో ఉంది, పెట్టుకోవచ్చు. ఓకే. ఓకే. తర్వాత మా బాత్రూమ్. ఇక్కడ ఒక మిర్రర్ కూడా ఉంది. రెడీ అయిపోయాక ఫుల్ అవుట్ఫిట్ చూపించడానికి. లైట్ పెడితే బాగుండేదా? ఫుల్ చుట్టూతా. తర్వాత ఇది మా వాష్రూమ్. ఇది కూడా మిర్రర్ ఉంది. ఇది గోల్డెన్ కలర్ చూడండి. షవర్, టవల్స్ కూడా పెట్టారు మనకి. ఓకే. అండ్ దెన్ ఇది నా ఫేవరెట్ హోటల్ ప్రాజెక్ట్. షవర్ క్యాప్ కూడా ఇచ్చారు. అన్ని ఇచ్చారు. ఇది టవల్స్ ఇచ్చారు. ఆల్ బ్యూటిఫుల్, నైస్. ఇక్కడ ఒక కబోర్డ్ ఇచ్చారు మనకి, క్లోత్స్ పెట్టుకోవడానికి, సూట్ కేసెస్ పెట్టుకోవడానికి. లాకర్ కూడా ఇచ్చారు. లాకర్ ఇచ్చారు, ఎనీ వాల్యుబుల్ థింగ్స్ పెట్టుకోవడానికి. లాకర్ చూడండి. ఓకే. ఓకే, మీ సూట్ కేసు అన్ని అందరూ పెట్టేసుకోండి. ఓకే, మేమన్నీ రెడీ అయ్యి మళ్ళీ మీకు కలుస్తాం, మిమ్మల్ని కలుస్తాం. భోజనం మేము మీ పక్కింట్లో ఉండండి, మేము కూడా మీ పక్కింట్లో ఉండాలి. చాలా సౌభాగ్యంగా కదా. ఇల్లులా ఉంటే ఎంత బాగుంటుంది. మొత్తం అలాగే ఉంది ఇక్కడ. నైస్. అయ్యో నెక్స్ట్ డే వంటలకి వెళ్తున్నా. నా మాత్రం ఉండాలి కదా. భలే ఉంది. ఎందుకు రోజు డిన్నర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకొని సూపర్ ఉంటుంది. ఇలా ఇల్లు కట్టుకోవాలి. ఒకప్పుడు ఇలాగే ఉండేవి కదా. ఒకప్పుడు ఇల్లు ఇలాగే ఉండే. గోడ మీద కూర్చుని బోళ్ళని ముచ్చట్లు పెట్టేవాళ్ళు పెద్దలు. ఆప్షన్ లేకుండా అయిపోయింది. ఇప్పుడు అన్ని గోడ ఉంటది కానీ గోడ ఉంటది కానీ మనుషులకు సంబంధం ఉంటుంది. మనుషుల మధ్యలో కూడా ఇంక గోడలు క్రియేట్ అయిపోయింది అదనమాట విషయం. మీ పక్కన వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో ఉంది. నేను పోతున్నాను సార్. అండ్
ఒకసారి అసలు అది చిచ్చి మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది పక్కింటి ఆంటీ చూసి సిగ్గుపడుతున్నా సంస్కృతి అయ్యో సరే త్వరగా మనం కిందికి వెళ్ళి డిన్నర్ చేసేదా కోసం బఫీ వెయిట్ చేస్తుంది అమ్మో తొందరగా రెడీ అయిపోయి ఫ్రెష్ అయిపోతే సరిపోతుంది అంతే వావ్ మంచిగా భోజనం చేసేసాము గోవాలో ఒక పంజాబీ ధాబా ఉంది అక్కడికి వెళ్ళి మంచిగా రోటీలు అవన్నీ తినేసి నాన్ రోటీ తర్వాత పన్నీర్ బటర్ మసాలా అలా తినేసి వచ్చేసాము ఇప్పుడు ఇంకా రిలాక్స్ అయిపోతాం ఈరోజుకి ట్రిప్ మార్నింగ్ బీచ్కి వెళ్ళిపోతాం అనమాట సో ఇది ఈరోజు మా వ్లాగ్ ఇక్కడ చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారు ఫాదర్ అండ్ డాటర్ హలో హాయ్ ఫ్రెండ్స్ ఓకే రిలాక్స్ అయిపోయారు ఇది ఈరోజు మా అమ్మాయికి సర్ప్రైజ్ విజిట్ అనమాట టు గోవా సో తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఎక్సైటెడ్గా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది అనమాట అంటే ఈ కొన్ని మూమెంట్స్ అంటే ప్రతి మూమెంట్ని బాగా ఎంజాయ్ చేస్తుంది హ్యాపీగా ఫీల్ అవుతుంది సో అంతకంటే మనకి ఇంకేం కావాలి చెప్పండి ఈ బ్లాగ్ మీకు కూడా డెఫినెట్గా నచ్చే ఉంటుంది కదా సో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ హర్త జాకీ యూట్యూబ్ ఛానల్ ఇది ఈరోజు మా బ్లాగ్ అండ్ రేపటి నుంచి గోవా టూర్ ఓకేనా సో మా అమ్మాయిని బాగా బ్లెస్ చేయండి